ఎవరిబడి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాథ్స్ బిట్లు చూద్దాం. ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే 10వ తేదీ నుంచి డిసెంబర్ 10 నుంచి టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి ఏపీలో. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం వీడియోలు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. 760 నుండి 800 వరకు గల అన్ని సరి సంఖ్యల మొత్తం ఎంత? 760 నుంచి 800 వరకు గల మొత్తం సరి సంఖ్యల మొత్తం కనుక్కోవాలంటున్నారు. ఇక్కడ మనము ముందు వీటి మధ్యలో ఉన్నటువంటి సరి సంఖ్యల మొత్తం కనుక్కోవాలంటే అవి ఎన్ని ఉన్నాయో మనము కనుక్కోవాల్సి ఉంది. దీనికి మనము సంఖ్య కనుక్కోవాలి, ఎన్ కనుక్కోవాలి, నెంబర్ కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ 700 తర్వాత 760 762 ఇలా 800 వరకు. అంటే ఫస్ట్ నెంబర్ ఏ వచ్చేసి 760, చివరి నెంబర్ ఎల్ వచ్చేసి 800 అండి. అయితే ఇక్కడ ఎన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఏ బై డి ప్లస్ 1. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఏ బై డి ప్లస్ 1. ఈ ఫార్ములా ఉపయోగించి మనము నెంబర్ కనుక్కోవచ్చండి. ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య 760 బై డి అంటే డిఫరెన్స్ 2 ప్లస్ 1. సో డిఫరెన్స్ 2 అని ఎందుకు అంటున్నాను అంటే 760 తర్వాత 762 తర్వాత 764 అలా డిఫరెన్స్ 2 వచ్చింది అనమాట. తర్వాత 800 నుంచి 760 పోతే 40 అండి. 40 బై 2 అవుతుంది ప్లస్ 1. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 40 బై 2 ప్లస్ 1. 40 అంటే 2 20 అండి. 20 ప్లస్ 1 21. సో ఎన్ ఎంత వచ్చిందండి? 21. సో 760 నుంచి 800 మధ్య 760 నుంచి 800 వరకు గల సరి సంఖ్యలు ఎన్ 21 వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ 760 800 రెండు తీసుకోవాలి. నుండి వరకు అంటే మొదటిది చివరిది కూడా మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని ప్రకారం సంఖ్యల మొత్తం ఫార్ములా సరి సంఖ్యల మొత్తం ఫార్ములా ఎస్ఎన్ ఈజ్వల్ టు ఏ ప్లస్ ఎల్ ప్రకారం కనుక్కుందాం. ఎస్ఎన్ ఈజ్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఈ ఫార్ములా ఉపయోగించి సంఖ్యల మొత్తము సరి సంఖ్యల మొత్తం కనుక్కుందాం అనమాట. సో ఇక్కడ 21 సరి సంఖ్యలు వచ్చినాయండి. S21 ఈజ్ ఈక్వల్ టు అంటే 21 సరి సంఖ్యల మొత్తము n/2 అంటే 21/2 ఇంటూ ఏ అంటే మొదటి సంఖ్య 760 ప్లస్ ఎల్ అంటే చివరి సంఖ్య 800 n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనమాట. ఇక్కడ 21/2 ఈ బ్రాకెట్లో వచ్చేస్తే 760 800 వచ్చేసి 1560 వస్తుందన్నమాట. ఈ 1560 చేత 1562 చేత కొట్టేస్తే 2 ఏళ్ళు 14, 2 8 16, 780 వస్తుంది. 21 ఇంటూ 780 వస్తుంది అనమాట. 780 21 1 0 0 1 8 8 1 7 7 2 0 0 2 16 2 14 15 0 8 7 6 13 6 16,380 వస్తుందండి. సో 16,380 అనేది ఆప్షన్ 2లో ఉందన్నమాట. నెక్స్ట్ గసాబా 15, 18, 36, 20ల గసాబా ఎంత అంటున్నారండి. ఫస్ట్ పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల వాటి గసాబా కనుక్కుందాం. అతి చిన్న సంఖ్య 15, అతి పెద్ద సంఖ్య 36. 15, 36. 15 2 30 పోతే 6, 6 2 12 పోతే 3, 3 2 6, 3 ఇక్కడ 3 మిగులుతుందండి. తర్వాత 3 చేత 3 6లు పోతుంది అంటే 6 వస్తుంది. 6 చేత 6 6లు, తర్వాత మిగిలింది 20. 6 3 18 పోతే 2, 2 3 6, 0. సో 2 is the HCF. Option 1 is the right answer. Next
13y 26 36 అనుపాతంలో ఉన్నట్టయితే y విలువ ఎంత అండి? అనుపాతంలో అంటే అంతిమల లబ్ధము మధ్యమల లబ్ధం 26 36. అంతిమలు అంటే చివరిలో ఉన్నాయి, మధ్యమలు అంటే మధ్యలో ఉన్నాయి, వీటి యొక్క లబ్ధం. అంతిమలు అంటే 13 × 36 y × 26. y × 26 13 × 36. దీని ప్రకారం y అటు పైకి వెళ్తే పక్కకి వెళ్తే 13 × 36/26. 13 ఒకట్లు 13 రెండులు, 2 ఒకట్లు 2 18. సో y వాల్యూ ఎంత అండి? 18. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, త్రిభుజాకారంలో ఉన్న పార్క్ యొక్క కొలతలు ప్రక్క పట్టణంలో చెప్పబడినవి. పార్క్ యొక్క చుట్టుకొలత ఎంత? పార్క్ యొక్క చుట్టుకొలత అంటే వీటి యొక్క మొత్తం భుజాల పొడవులు కనుక్కోవటమే పార్క్ యొక్క చుట్టుకొలత అవుతుందండి. 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు. సో 30, 40, 70, 70, 50, 120 మీటర్లు అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చతురస్రాలు నేర్పరచుటకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను సూచించు సరి అయిన అమరిక లేదా నమూనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సపోజ్ 3n + 1. n = ఒక చతురస్రం అనుకోండి. ఎన్ని అగ్గిపుల్లలు కావాలి? ఒక చతురస్రం అంటే n = 1 అయితే 3n + 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 1 + 1. 3 ఒకట్లు 3 + 1 4. అలాగే 2 అనుకోండి. n = 2 అయితే n = 2 అయినా 3 × 2 + 1. 3 2 6 + 1 7 అనమాట. సో ఈ ప్రకారం మనం ఎన్ని చతురస్రాలు కావాలంటే n బదులు అన్ని నెంబర్ని యాడ్ చేయాలి. అప్పుడు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తి 2 సైకిళ్ళను ఒక్కొక్కటి 3000 చొప్పున అమ్మెను. ఒకదానిపై 20% లాభము, రెండో దానిపై 20% నష్టం వచ్చును. మొత్తం మీద అతనికి లాభం లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతున్నానండి. సో ఒక్కొక్కటి 3000 చొప్పున అమ్మాడు కాబట్టి 2 సైకిళ్ళ మొత్తం ఎంత? 6000. అయితే 6000లో మొదటి దాన్ని 20% లాభం అంటే అసలు 100 అనుకుంటే 120/100. ఇక్కడ కూడా అసలు 100 అనుకుంటే 20% నష్టం అంటే 100లో 20 తీసేస్తే 80/100. చూడండి, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అండి. తర్వాత ఈ 0కి ఈ 0కి, తర్వాత ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. మిగిలింది 12 96 960 × 6. 960 × 6. 6 0 0, 6 6 36, 6 9 54, 57, 5760 రూపాయలు. అయితే మనకు అసలు ఎంత అండి? 6000. అమ్మింది 5760. డిఫరెన్స్ ఎంత అండి? 0, 10 ఇట్లా ఆరిపోతే 4, 9 ఇట్లా ఆడిపోతే 2, 240 రూపాయలు డిఫరెన్స్. అయితే ఇక్కడ మనకు ఈ డిఫరెన్స్ దేని మీదండి? 6000 మీద. కాబట్టి 240 నష్టము బై కొన్న వేల × 100. కాబట్టి నష్టము 240 రూపాయలు బై కొన్న వేల 6000 × 100. ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 6 1 6 4. సో ఎంత ఉంది నష్ట శాతము? 4% నష్టం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బాహ్యవృత్తం 10 సెంటీమీటర్లు మరియు అంతర్వృత్త వ్యాసార్థం 4 సెంటీమీటర్లు కాగలిగిన కంకణాకార స్థల వైశాల్యం కొనుక్కోండి. కంకణం వైశాల్యం ఫార్ములా 5 × r + r × r - r. అంటే బయట వృత్త వ్యాసార్థము ప్లస్ లోపల వృత్త వ్యాసార్థము ఇంటూ బయట వృత్త వ్యాసార్థం మైనస్ లోపల వృత్త వ్యాసార్థము. దీని ప్రకారం మనము 5 అంటే 22/7, బయట వృత్త వ్యాసార్థం 10 సెంటీమీటర్లు, లోపల వృత్త వ్యాసార్థం 4 సెంటీమీటర్లు. అలాగే బయట వృత్త వ్యాసార్థం మైనస్ లోపల వృత్త వ్యాసార్థం అంటే 10 - 4. సో దీని ప్రకారం 22/7 × 10 + 4 అంటే 14, 10 - 4 అంటే 6, 7 1 7 2, 2 22 44, 44 6 ఎంతో చూడండి. 44 6, 6 4 24, 6 4 24, 26, 264. ఎక్కడుందండి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్.
ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 రూపాయల చొప్పున 5గురు విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారి వద్ద ఉన్న మొత్తం డబ్బు ఎంత? ఒక్కొక్కరు 110 రూపాయలు కాబట్టి 110 ఇంటూ 5గురు 500 515 550 రూపాయలు. 550 రూపాయలు అనేది మన ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 75లో 12.5 విలువ 12.5% విలువ 75 ఇంటూ 12.5%. 12.5 అంటే 12 24 25/2 శాతం అన్నాడు కాబట్టి బై 100 వేస్తున్నానండి. 25 ఒకట్లు 25 నాలుగులు తర్వాత 4 2 8 75/8 75/8 అండి. 8 9 72 పోతే 3.0 8 3 24 పోతే 6 0 8 56 పోతే 4 0 8 40 9.375. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 9.375. నెక్స్ట్ 25 మరియు 26 సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? 25 26ని n,n+1 అనుకుంటే ఈ రెండింటి మధ్య 2n, ఈ రెండింటి వర్గాల మధ్య 2n పూర్ణ సంఖ్యలు ఉంటాయి అన్నమాట. 2n అంటే 2 ఇంటూ n అంటే 25 25 2 50. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 66 యొక్క కారణాల సంఖ్య ఎంత? కారణాంకాలు కనుక్కోవాలంటే 2 33లు 11 3లు చూడండి. 2 1 11 2 ఒకసారి ఉంది, 11 ఒకసారి ఉంది, 3 ఒకసారి ఉంది. దాన్ని ఏం రాయొచ్చు? 2 ఒకసారి కాబట్టి 2^1 ఇంటూ 3^1 ఇంటూ 11^1. ఇప్పుడు పైన ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటిది ప్లస్ చేయాలి. 1+1 మళ్ళీ పైన 1+1 తర్వాత మళ్ళీ పైన 1+1 మొత్తం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 8. నెక్స్ట్ 10.25 9 4.75 8 2.65 12 2.35 రాసుల అంకగణిత మధ్యం ఎంత? అంకగణిత మధ్యం కనుక్కోవాలంటే వీటి మొత్తం కూడి వాటి యొక్క సరాసరి కనుక్కోవటమే. చూడండి 10.25 9 4.75 ఇటు వరకు కొడతాం 8 5 5 10. నెక్స్ట్ 8 2 10 19 23 31. వీటి యొక్క టోటల్ 49 వస్తుందండి. 10 1 9 19 19 4 23 23 8 31 31 2 33 33 12 45 45 2 47. తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి చూద్దాం. 0.75 0.25 0.65 0.35. 5 4 20 2 0 తర్వాత 7 2 9 9 6 15 18 20 0.20 2.0 అండి. అంటే 2 వచ్చింది. 47 + 2 49 అండి. 49 బై రాసుల సంఖ్య 7 అండి. 7 7 49. సో అంకమతం ఏమవుతుందంటే 7 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది పటంలో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఐడెంటికల్ ఈక్వల్ టు కాదండి, ఇవి రెండు స్వరూపాలు అని ఇచ్చాడండి. యాంగిల్ సి 53 డిగ్రీలు, యాంగిల్ పిఆర్ భుజం ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు
ఈ భుజం ఇచ్చాడు, ఈ భుజం ఇచ్చాడు, ఈ భుజం ఇచ్చాడండి. ఇప్పుడు ఈ భుజంలో సగం ఉంది. అప్పుడు ఈ భుజంలో సగం ఉంటుంది అంటే 2.5 ఉంటుంది. ఈ భుజము 1.5 ఉంటుంది. అంటే దీంట్లో ఇది సగం ఉంటుంది. దాని ప్రకారం స్వరూప త్రిభుజాల నియమం ప్రకారము ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. ఏబి బై పిక్యూ అంటే 4/2 ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏసీ బై పిఆర్ అంటే 5/పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు బీసీ బై క్యూఆర్. బీసీ వచ్చేసి 3 అండి, 3/QR. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పిఆర్ కావాలి కాబట్టి ఈ రెండింటిని చేద్దామండి మనము. ఇప్పుడు 2 ఒకట్లు 2 రెండులు 2/1 ఈజ్ ఈక్వల్ టు PR/5. మనకు పిఆర్ కావాలి కాబట్టి పిఆర్ని ఇక్కడ నుంచి ఒక నిమిషం 3/QR ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏసీ బై పిఆర్ అంటే 5/PR. మనకు కావాల్సింది పిఆర్ విలువ కావాలి కాబట్టి ఈ రెండింటిని సమానం చేద్దామండి. 4/2 ఈజ్ ఈక్వల్ టు 5/PR. 2 ఒకటి 2 4 2/1 ఈజ్ ఈక్వల్ టు 5/PR. ఇప్పుడు 2 ఇంటూ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అండి. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అంటే 2.5. పిఆర్ వాల్యూ 2.5. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అల్పకోణం ఏది? అల్పకోణాలు ఏమేంటి అండి? 80 degrees 45 degrees అంటే 3, 4 అల్పకోణాలు అవుతాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదండి ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాథ్స్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.